పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం స్థానిక సుల్తానాబాద్ మండలంలో ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయసి హర్ష అన్నారు. సుల్తానాబాద్లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూసాల్లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు షెడ్యూల్ ప్రకారం బాలామృతం, కోడిగుడ్లు, పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా సదరు పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ పెండింగ్లో ఉన్న చివరి దశ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ సంభాషిస్తూ వారి విద్యా ప్రమాణాలు, చదివే, రాసే సామర్థ్యాన్ని పరిశీలించారు. పిల్లలకు ఏకరూప దుస్తులు అందాయా, మధ్యాహ్న భోజన నాణ్యత ఎలా ఉంది, పాఠ్యపుస్తకాలు వచ్చాయా వంటి పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు కూడా ఏకరూప దుస్తులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని, పిల్లలకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట మండల విద్యాశాఖ అధికారి సురేందర్, సంబంధిత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్, ఏఏపీ, పిఆర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. Sir,